హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడండి బనానా జ్యూస్ చేశానండి. చూడండి, ఇందులో 2 అరటికాయలు వేసి కొంచెం ఐస్ ఎట్లేసి కొంచెం పంచదార వేసి కొన్ని పాలు పోసి మిక్సీకి వేసానండి. మిక్సీకి వేసి చేసానండి. చూడండి, అరటికాయ జ్యూస్ మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు. ఇప్పుడు సార్కి ఇస్తున్నానండి. ఎలా ఉందంటే చెబుతాడు, చూద్దామండి. సార్ గారికి ఇస్తా, టేస్ట్ బాగుందేమో చెబుతాడు. అంటే ఎండకి ఎండిపోయి వడిలిపోయి రకంగా అవుతుందండి. సార్ గారు వచ్చినట్టు ఇచ్చేదాన్ని. సార్ గారు రాలేదు కదా, ఇప్పుడు ఎవరైనా తినాలి కదండి. సార్ గారికి వస్తా. తీయకూడదు కానీ నా వీడియో కోసం తీస్తాను. సార్ ఇది చూడండి సార్, అరటికాయ జ్యూస్. అన్నం తిని రాలేదు, ఎప్పుడు తిన్నారని వీడియో కోసం కూడా తీసాను. యూట్యూబ్ తీస్తున్నానండి. ఎలా ఉందో చెప్పండి, సూపర్గా ఉందా ఎట్లా ఉందో చెప్పండి. దగ్గరికి చెప్తున్నా. బాగుంది, చక్కగా బాగా సూపర్గా ఉంది. బాగా రుచి బాగుంది. ఎవరైనా చేసుకోవచ్చు సార్, ఎవరైనా చేసుకోవచ్చు. ఎండాకాలం కదా, అరటిపళ్ళు అసలు అరటిపండు తినేదానికి దీనికి సంబంధమే లేదు. ఇదే రుచి బాగుంది. అవునా? అవును, కడుపు నిండా నిండిద్ది. కడుపు నిండా నిండిద్ది. అసలు అరటిపండుకి దీనికి సంబంధం లేదు. ఇదే బాగుంది, రుచిగా ఉంది. అవునా? మీరు మామూలుగా అరటిపండు ఇస్తున్నారేమో అని అనుకున్నా కానీ ఎట్లా జ్యూస్ చేసి ఇంత బాగా ఇస్తారండి. బాగుంది. సరేనండి, బాగుంది అన్నారు సార్ గారు కదా. నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుంది. ఈ ఎండాకాలంలో ఇట్లాంటివి తింటే సరేనండి, థ్యాంక్ యూ.